హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అభిరుచి వంటలు. ఈరోజు వెజిటేబుల్ రైస్ని, దానిలోనికి పొటాటో కర్రీని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా 2 గ్లాసుల బాస్మతి రైస్ని తీసుకుని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. లేదంటే నార్మల్ రైస్నైనా తీసుకోవచ్చు. వెజిటేబుల్ రైస్కి కావలసిన పదార్థాలు: క్యాప్సికమ్, క్యారెట్, పచ్చి బఠానీ, పచ్చిమిర్చి, టమాటో, మసాలా దినుసులు. వెజిటేబుల్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పొటాటో కర్రీకి కావాల్సిన పదార్థాలు: పొటాటో, ఆనియన్, పచ్చిమిర్చి. తీసుకున్న వెజిటేబుల్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయిలోని కొద్దిగా ఆయిల్ని తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలా దినుసులను వేసుకోవాలి. వీటిని కొద్దిసేపు వేయించిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని ఒక్కొక్కటిగా వేయాలి. కొద్దిసేపు ఈ వెజిటేబుల్ అన్నిటినీ మగ్గించాలి. వెజిటేబుల్ తొందరగా మగ్గడానికి ఉప్పుని జల్లి మూత పెట్టాలి. బాగా మగ్గిన వెజిటేబుల్లో రైస్ని యాడ్ చేయాలి. యాడ్ చేసిన రైస్ని బాగా కలిపి 2 గ్లాసుల రైస్కి 3 గ్లాసుల వాటర్ని యాడ్ చేయాలి. దీనిలో తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి. రైస్లోని వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత రైస్ పొడి పొడిగా రావడానికి స్టవ్ మీద పాన్ పెట్టుకుని దాని మీద కడాయి పెట్టి 5 నిమిషాలు కుక్ చేసుకుంటే చక్కగా పొడి పొడిలాడుతూ వెజిటేబుల్ రైస్ రెడీ. లోపు పక్కనున్న స్టవ్ని వెలిగించి మరొక కడాయిని పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్ని వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని, పచ్చిమిర్చిని వేసి వేయించాలి. ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత టమాటో పేస్ట్ని యాడ్ చేసి మగ్గించాలి. ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకుని తగినంత ఉప్పు వేసుకుని ఒకసారి బాగా కలిపి అందులో 3 స్పూన్లు పెరుగుని యాడ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి మగ్గనివ్వాలి. మగ్గిన ఈ మిశ్రమంలో బాగా కలిపి ఉడికించిన బంగాళదుంప ముక్కలను వేసి బాగా కలపాలి. దుంపలు 5 నిమిషాలు మగ్గిన తర్వాత బాగా కలుపుకొని అందులో 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేయాలి. కూర దగ్గర పడిన తర్వాత కొద్దిగా మసాలాను యాడ్ చేసి 5 నిమిషాలు ఉడికించాలి. కూర దగ్గర అయిన తర్వాత కొత్తిమీరను వేసి స్టవ్ కట్టేయాలి.